శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మనకు తొందరలో ధనత్రయోదశి పండుగ రాబోతుంది కదా. ధనత్రయోదశి పండుగ రోజున మనం ముఖ్యంగా యమదీపారాధన అయితే చేస్తూ ఉంటాము. అయితే ఈ యమదీపం ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎవరు పెట్టాలి, ఈ దీపం పెట్టడం వలన కలిగే ప్రయోజనాలు అన్నీ కూడా క్లియర్ గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేర్ల పూజతో పాటుగా యమదీపారాధన కూడా చేయాలి. ధనత్రయోదశి రోజున ఇంటి బయట యమదీపం పెట్టడం వలన ఇంట్లో ఉన్నటువంటి సభ్యులకు ఎవరికైనా అపమృత్యు దోషాలు ఉన్నా, అకాల మరణాలు ఉన్నా, అపమృత్యు గండాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి యమధర్మరాజు అనుగ్రహం వలన సంపూర్ణ ఆయుష్ కలుగుతుంది. అందుకని ఈ ధనత్రయోదశి రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇంటి బయట యమదీపాన్ని పెట్టుకోండి. ఈ యమదీపం పెట్టుకోవడానికి ఎటువంటి ఆచారం ఆనవాయితీతో పని లేదు. ఎవరైనా సరే ఈ యమదీపం పెట్టుకోవచ్చు. ఈ యమదీపాన్ని పెళ్ళైన వారు మాత్రమే పెట్టాలండి. పెళ్లి కానటువంటి చిన్న పిల్లలు, ఆడవారు పెట్టకూడదు. పెళ్ళైనటువంటి స్త్రీలు, పెళ్ళైనటువంటి మగవారు ఈ యమదీపారాధన చేయవచ్చు. అయితే ఇంట్లో ఎంతమంది సభ్యులున్నా ఇంటి బయట ఒక్క దీపం పెట్టుకుంటే చాలు. ఇంటి బయట పెట్టినటువంటి ఒక్క యమదీపానికి ఇంట్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా వచ్చి నమస్కారం చేసుకోవచ్చు. యమదీపం ఇంట్లో అస్సలు పెట్టకూడదండి. ఇంటి బయటే పెట్టుకోవాలనుకున్నాం కదా. ఇంటి బయట ఎక్కడ పెట్టాలి అని అంటే ద్వారబంధం దగ్గర పెట్టుకోవచ్చు. అందుకని మనం ముందుగా ద్వారబంధాన్ని శుభ్రం చేసుకోవాలి. యమదీపం పెట్టే చోట కూడా మనం శుభ్రం చేసుకుని పసుపు రాసి బియ్య పిండితో ముగ్గు పెట్టుకుని అప్పుడు యమదీపం పెట్టుకోవాలి. అందుకని ముందుగా ద్వారబంధాన్ని అయితే శుభ్రం చేసుకోండి. ద్వారబంధాన్ని శుభ్రం చేసుకుని ద్వారబంధానికి పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో బొట్లు పెట్టుకుని ద్వారబంధాన్ని అందంగా అలంకరించుకోండి. అలాగే గడప ముందర కూడా శుభ్రం చేసుకుని పసుపుతో అలికి బియ్య పిండితో అందమైన ముగ్గులు వేసుకుని పెట్టుకోండి. ఈ రోజు మనం యమదీపంతో పాటుగా ఇంట్లో లక్ష్మీ కుబేర పూజ కూడా నిర్వహిస్తాం కదండి. లక్ష్మీదేవి అమ్మవారు ఏ ఇంటి ముందరైతే అందమైన ముగ్గులు పెట్టి గడప పసుపు కుంకుమలతో కలకల్లాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి ప్రవేశించడానికి ఇష్టపడుతుంది. కాబట్టి మనం ఈ విధంగా గడపను అందంగా అలంకరించుకోవాలి. అలాగే గడపకు మామిడి తోరణాలు కూడా కట్టుకోండి. గడపకు పసుపు రాసేటప్పుడు ఆ పసుపులో కొద్దిగా జవ్వాది పౌడర్ వేసి పసుపు రాయండి. ఇలా చేస్తే గడప దగ్గర మంచి సువాసన అయితే వస్తుందండి. గడపకు పసుపు రాసేటప్పుడు ఎక్కడా కూడా పొడి లేకుండా నిండుగా అయితే పసుపు రాయండి. సాయంత్రం సమయంలో ఏ రోజు అయితే త్రయోదశి తిథి ఉంటుందో ఆ రోజు మనం ధనత్రయోదశి పండుగనైతే జరుపుకుంటామండి. సాయంత్రం సమయంలోనే యమదీపం కూడా పెట్టుకుంటాం. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో మనకి ధనత్రయోదశి పండుగ 2025 అక్టోబర్ 18 శనివారం రోజు వచ్చింది. ఈ రోజు ముందుగా ఆరు బయట యమదీపారాధన చేసుకుని ఆ తర్వాత లక్ష్మీ కుబేర పూజ అయితే నిర్వహించుకోవాలండి. యమదీపం పెట్టుకోవడానికి శుభ సమయం వచ్చేసి సాయంత్రం 4:46 నుండి రాత్రి 7:13 లోపు యమదీపారాధన చేసుకుని లక్ష్మీ కుబేర పూజ నిర్వహించుకోవచ్చు. ఈ రోజు ముందు యమదీపం పెట్టుకుని ఆ తర్వాత మాత్రమే మనం ఇంట్లో లక్ష్మీ కుబేర పూజ నిర్వహించుకోవాలండి. ఎందుకు ఇలా నిర్వహించుకోవాలంటే దీనికి ఒక కథ కూడా ఉంది. అది చెప్తాను, శ్రద్ధగా వినండి. పూర్వం హిమ అనే రాజుకు ఒక్కగానొక్క కుమారుడు ఉండేవాడు. ఆ రాజు తన కుమారుణ్ణి బాల్యం నుండి కూడా ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటూ బాల్యంలోనే అతనికి సమస్త క్షత్రియ విద్యలు అన్నీ నేర్పిస్తాడు. ఇలా ఉండగా ఆ కుమారుడికి యుక్త వయస్సు రాగా తన కుమారుడికి ఆ రాజు వివాహం చేయాలని తన కుమారుడి జాతకం చూపిస్తే పెళ్ళైన 4వ రోజే ఈ అబ్బాయి మరణిస్తాడని పురోహితుల ద్వారా తెలుసుకున్న రాజు చాలా బాధపడతాడు. ఈ విషయం తెలుసుకున్న ఒక రాకుమారి రాజకుమారుడిని ఇష్టపడి వివాహం చేసుకుంటుంది. తన మాంగళ్యాన్ని తనే కాపాడుకుంటానని శపథం చేసి రాకుమారుడిని వివాహం చేసుకుంటుంది. వివాహమైన 4వ రోజున రాకుమారుడి గది ముందు ఆభరణాలన్నీ కూడా రాసులుగా పోసి దేదీప్యమైన దీపాలను వెలిగించి రంగురంగుల రంగవల్లులు దిద్ది తన ఆరాధ దేవతైన లక్ష్మీదేవిని కీర్తిస్తూ శ్రావ్యంగా మధురమైన పాటలు పాడుతూ ఉంటుంది. ఇంతలో రాకుమారుడి ప్రాణాలు తీసుకువెళ్ళడానికి యమధర్మరాజు పాము రూపంలో అక్కడికి వస్తారట. అప్పుడు బంగారు ఆభరణాలపైన దీపపు కాంతులు పడి ఆ గదంతా కూడా వెలుగులు విరజిమ్ముతూ ఆ మెరుపు తలుకులకు పాము చూపు మందగిస్తుంది. అడుగు ముందుకు వెయ్యలేక యువరాణి సంగీతానికి పరవశించి తాను వచ్చిన పని మరిచిపోయి యువరాణి సంగీతం వింటూ అక్కడే ఉండిపోతాడు. అలా వింటూ ఉండేసరికి తెల్లారి యమగడియలు దాటిపోతాయి. అప్పుడు యమధర్మరాజు ఏమీ చెయ్యలేక ఖాళీ చేతులతో వెనక్కి వెళ్ళిపోతారట.
అందుకని ఈరోజు యమప్రీతి కోసం యమదీపం పెట్టాలని అంటారు. ఇదేనండి ఆ కథ. అయితే ఆ రాకుమారి తన భర్త ప్రాణాల కోసం యమదీపం పెట్టినట్టుగా మనం కూడా మన ఇంట్లో ఉన్న వారి ప్రాణాల కోసం, మన ప్రాణాల కోసం తప్పకుండా ఈరోజు యమదీపారాధన చేసుకోవాలి. మీకు ఈ కథ చెప్తానే నేను యమదీపం పెట్టుకోవడానికి గడపని ఈ విధంగా అందంగా అలంకరించుకున్నానండి. ఈరోజు గడప దగ్గర యమదీపమే కాకుండా కార్తీక దీపం కూడా పెట్టుకోవాలి. అందుకని నేను గడపకి ఇరుప్రక్కల కూడా ఈ విధంగా ముగ్గులు అయితే పెట్టుకున్నాను. మీరు ఏ ముగ్గులైనా పెట్టుకోవచ్చండి, దైవ సంబంధమైన ముగ్గులైనా పెట్టుకోవచ్చు. మీకు వచ్చినవి ఏవైనా ముగ్గులు పెట్టుకోండి. ముగ్గు ఒకటి వేసి వదిలేకుండా ముగ్గు చుట్టూ కూడా ఏవైనా సైడ్ ముగ్గులు పెట్టుకుని ఆ ముగ్గుని బంధనం చేసి ఆ ముగ్గులో కొద్దిగా పసుపు కుంకుమలు వేసి పెట్టుకోండి. ఇప్పుడు దీపారాధన కోసం దీపాలను సిద్ధం చేసుకోండి. దీపారాధన కోసం మనం 2 మట్టి ప్రమిదలను అయితే తీసుకోవాలి. మనం 2 దీపాలు పెట్టుకుంటాం కదండి, అందుకని 2 ప్రమిదలను అయితే తీసుకోండి. ప్రమిది కింద తమలపాకు వేసి పెట్టుకునేవారు 2 ప్రమిదలు తీసుకోవాలండి. దీపం కింద ఏ ఆకు వేయకుండా ఉంటే 4 ప్రమిదలు అయితే తీసుకోవాలండి. అంటే 2 ప్రమిదలు కలిపి ఒక దీపం అయితే పెట్టుకోవాలి. మీరు ఈ దీపారాధన కోసం కొత్త మట్టి ప్రమిదలైనా తీసుకోవచ్చు, పాతవైనా తీసుకోవచ్చండి. గోధుమ పిండితో చేసినటువంటి ప్రమిదలో మనం యమదీపం కూడా పెట్టుకోవచ్చు. యమదీపం పెట్టుకునే ప్రమిదకు 4 చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. కార్తీక దీపం పెట్టుకోవడానికి సిద్ధం చేసుకుంటున్న ప్రమిదకు 3 చోట్ల బొట్లు పెట్టుకోవాలి. ఈ దీపారాధన కోసం కొత్త ప్రమిదలు తీసుకుంటే వాటిని కొద్దిసేపు వాటర్ లో నానబెట్టుకోండి. ఎందుకంటే మనం డైరెక్ట్ గా కొత్త ప్రమిదలు తెచ్చుకుని దీపారాధన చేస్తే ఆ ప్రమిదలు నూనెను ఎక్కువ పీల్చేస్తాయి. అందుకని కొద్దిసేపు వాటర్ లో పెట్టుకుని ఆ తర్వాత దీపారాధన చేసుకోండి. దీపారాధన కింద మీరు 3, 2, 5 ఇలా ఈ సంఖ్యలో కూడా తమలపాకులు పెట్టుకోవచ్చండి. లేదంటే ఇలా ఒక్కొక్క తమలపాకు పెట్టుకునైనా మీరు దీపారాధన చేసుకోవచ్చు. ఈ దీపారాధన కోసం నువ్వుల నూనె ఉపయోగిస్తే మంచిదండి. ప్రమిదల్లో ఇలా నిండుగా నువ్వుల నూనె పోసుకుని ఇప్పుడు 3 ఒత్తులు తీసుకుని ఒక ఒత్తులా చేసుకుని కార్తీక దీపం పెట్టుకునే ప్రమిదలో వేసుకోవాలి. ఆ తర్వాత 2 ఒత్తులను తీసుకుని యమదీపంలో ఇలా 3 ఒత్తులను అయితే వేసుకోవాలి. ఈ ఒత్తులు కూడా ఒకటి తూర్పు వైపు చూసే విధంగా, ఒకటి దక్షిణం, ఒకటి ఉత్తరం చూసే విధంగా మనం ఒత్తులను అయితే అమర్చుకోవాలి. ఈ విధంగా యమదీపంలో ఒత్తులు అయితే వేసుకోవాలండి. మనం ఎక్కడ ఈ యమదీపం పెట్టుకున్నా ఒత్తులు ఈ విధంగానే వేసి పెట్టుకోవాలండి. ఇలా దీపారాధన కోసం దీపాలను సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దీపాలను పెట్టుకోవడానికి మనం ముగ్గులు వేసి పెట్టుకున్నాం కదండి గడప దగ్గర, అక్కడ తమలపాకు వేసి మనం ఈ దీపాలను అయితే పెట్టుకోవాలి. అయితే యమదీపం పెట్టుకునేటప్పుడు తమలపాకు పైన 3 గుప్పిళ్ళ వరకు రాళ్ల ఉప్పును వేసుకుని ఆ రాళ్ల ఉప్పు పైన కొద్దిగా పసుపు కుంకుమలు వేసి అప్పుడు మనం ఉప్పు పైన ప్రమిదను అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా యమదీపాన్ని అయితే సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఈ దీపాలను గడపను అందంగా మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతో అలంకరించుకోండి. అయితే గడప దగ్గర యమదీపం పెట్టుకోవడం మాకు కుదరదు అనుకునేవారు ఆరు బయట ఎక్కడైనా సరే మీరు ఈ యమదీపారాధన చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుందండి, కార్తీక మాసం ఇంకా ప్రారంభం అవ్వలేదు కదా, మీరు కార్తీక దీపం పెడుతున్నారేంటని. మనకి దీపావళి అంటే 5 రోజుల పండుగ అండి. దీపావళి వెళ్ళిన మరుసటి రోజే మనకి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ రోజు నుండి మనం దీపారాధన చేసుకోవచ్చు. మనం ఈ ధనత్రయోదశి నుండి దీపావళి వరకు ఉన్న ఈ 5 రోజుల్ని దీపావళి పండుగలుగా అయితే జరుపుకుంటామండి. అందుకని ఈ రోజు నుండి మనం కార్తీక దీపం పెట్టుకోవచ్చు. మీకు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి, లేదంటే కార్తీక మాసం స్టార్ట్ అయిన రోజు నుండి మీరు ఈ కార్తీక దీపం పెట్టుకోవచ్చు. అయితే ఈ రోజు మనకి ధనత్రయోదశి కదండి, లక్ష్మీదేవికి ఆహ్వానం పలకడం కోసం కూడా మనం ఒక దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి అలా కూడా మీరు ఈ దీపాన్ని పెట్టుకోవాలి. అయితే ముందుగా యమదీపం కాకుండా ఈ దీపారాధన చేసుకుని ఈ దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఆ దీపానికి ధూపం దీపం నైవేద్యం చూపించి నమస్కారం చేసుకోండి. తర్వాత ద్వారలక్ష్మి పూజ నిర్వహించుకోండి. ద్వారబంధం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పుష్పాలు సమర్పించి ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా బెల్లం ముక్క కానీ మీ దగ్గర ఏవి ఉంటే అవి నివేదించవచ్చు. ఆ తర్వాత తాంబూలం ఉంటే ద్వారలక్ష్మికి సమర్పించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించండి. ఇప్పుడు యమదీపాన్ని అయితే వెలిగించాలండి. ముందుగా దక్షిణం వైపు చూస్తున్న వత్తిని వెలిగించి ఆ తర్వాత మిగిలిన వత్తులు అయితే వెలిగించాలి. ఆడవారి ఈ దీపారాధన చేస్తూ ఉంటే మీరు తప్పకుండా పంచమాంగళ్యాలు ధరించి ఈ దీపారాధన చేయాలి. మెడలో మంగళసూత్రం, నల్ల పూసలు, నుదుటిన కుంకుమ పట్టు, తల్లో పువ్వులు, చేతికి గాజులు, కాళ్లకు మెట్టెలు, పట్టీలు, పసుపు రాసుకుని ఈ దీపారాధన అయితే ఆచరించాలండి. ముందుగా దక్షిణం వైపు వత్తుల్ని ఎందుకు వెలిగించాలి అని అంటే దక్షిణం వైపే మనకి యమధర్మరాజు ఉంటారు కాబట్టి మీరు ముందుగా దక్షిణం వైపు చూస్తున్న వత్తులను వెలిగించండి. ఇప్పుడు ఈ యమదీపానికి పూజ నిర్వహించుకోవాలి. ఈ యమదీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు సమర్పించాలి. ఇవి సమర్పించేటప్పుడు మనసులో ఓం నమః శివాయ ఓం నమః శివాయ అనుకుంటూ దీపానికి పూజ చేయాలి. మీకు ఎంత వీలుంటే అంతసేపు శివనామస్మరణ చేసుకుంటూ ఈ యమదీపానికి పూజ చేసుకోండి. ఎందుకు ఈ శివనామస్మరణ చేయాలి,
ఈ దీపారాధన చేసినప్పుడు అనేంటి శివాజ్ఞ లేనిదే చిన్న చీమైనా కుట్టదని అంటారు. శివుడి ఆజ్ఞ ప్రకారమే యమధర్మరాజు తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అందుకని ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పొందితే తప్పకుండా యమధర్మరాజు గారి అనుగ్రహం కూడా తప్పక లభిస్తుంది. పూజ పూర్తయిన తర్వాత ఈ దీపానికి ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను నివేదించండి. ఈ దీపానికి నీరాజనం కూడా సమర్పించి ఇప్పుడు కొన్ని అక్షింతలను చేతుల్లోకి తీసుకు యమధర్మరాజుని మనసులో స్మరించుకోవాలి. యమధర్మరాజా, నీ ప్రీతి కోసం నేను ఈ యమదీపారాధన చేశాను. నాకు కానీ నా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి అపమృత్యు దోషాలు గండాలు లేకుండా వారు సంపూర్ణ ఆయుషుతో ఉండేలా మమ్మల్ని అనుగ్రహించు తండ్రి అని ఆ స్వామికి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు చేతుల్లో ఉన్న అక్షింతలను దీపం దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. ఈ దీపం ఎంత ఎక్కువసేపు వెలిగితే అంత మంచిదండి. అందుకని కొద్దిగా మీరు దీపం పెట్టుకునేటప్పుడే పెద్ద ప్రమిదం తీసుకోండి. ఈ విధంగా ధనత్రయోదశి రోజున యమదీపం అయితే పెట్టుకోవాలండి. ఈ యమదీపం కొండెక్కిన తర్వాత ఈ దీపాన్ని ఏం చేయాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. ఈ దీపం పెట్టిన ప్రమిదని ఈ దీపం కింద వేసినటువంటి ఉప్పుని ఏవి కూడా మనం ఇంటి లోపలికి పట్టుకుని వెళ్ళకూడదండి. ఇవన్నీ కూడా బయట నుండే తీసుకుని వెళ్ళి ఎవరూ తొక్కని చోట అయితే వేసేయాలి. ఒకవేళ మీకు ఏదైనా కారణాల వల్ల ఈ ధనత్రయోదశి రోజున ఈ యమదీపం పెట్టుకోవడం కుదరకపోతే మళ్ళీ ఈ యమదీపం యమద్వితీయ రోజున అయితే పెట్టుకోవాలి. ఈ సంవత్సరం మనకి యమద్వితీయ అక్టోబర్ 23 గురువారం వచ్చిందండి. ఈ గురువారం రోజు పెట్టుకోండి. యమద్వితీయ రోజు కూడా యమదీపం పెట్టుకోవడం కుదరలేని వారు కార్తీక మాసం నెల రోజుల్లో ఏ ఒక్క రోజైనా ఈ దీపాన్ని పెట్టుకోవచ్చు. ధనత్రయోదశి రోజున యమదీపారాధన చేసిన తర్వాత తప్పకుండా ఇంట్లో లక్ష్మీ కుబేర పూజ నిర్వహించుకోవాలి. ఈ విధంగా ఎవరైతే ధనత్రయోదశి రోజున ఇంటి బయట యమదీపం పెడతారో వారి ఇంట్లో ఉన్న వారందరికీ కూడా అపమృత్యు దోషాలు గండాలు తొలగి సంపూర్ణ ఆయుష్ కలుగుతుంది. అంతేనండి. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.